జంపన్న గారు, మీ పార్టీకి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా స్పెసిఫిక్గా చెప్పుకుంటే గత ఏడాదిగా గత 6 నెలలుగా ఎదురవుతున్న ఎదురు దెబ్బలు మనం చూసాం. భారీగా నష్టం జరుగుతోంది, చాలామందిని కోల్పోయారు, అలాగే భారీ సంఖ్యలో లొంగుబాట్లు కూడా జరిగాయి. అయితే గత 2 నెలలుగా దేవ్జీ ఎక్కడా అన్న చర్చ బలంగా సాగింది. హిట్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత దేవ్జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు, లొంగిపోయారు, లేదంటే ఆయన ఎన్కౌంటర్ అయ్యారు, ఇలాంటి రకరకాల చర్చలు, రకరకాల వార్తలు మీరు అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఇదే డిబేట్లో పాల్గొన్నారు, నేను నిర్వహించిన డిబేట్లోనే. బట్ ఈరోజు దేవ్జీ అలాగే మల్లారెడ్డి మరో 2 కీలక మీ పార్టీ నేతలు ఈరోజు లొంగిపోయారు. ముందు దీనిపైన మీ స్పందన ఏంటి? ఒకటి మీ కాడ అంటే వీడియో రావటం లేదు, అంటే ఏమాత్రం కూడా రావటం లేదు. తర్వాత వాయిస్ కూడా తక్కువ ఉంది. జంపన్న గారు, ఇది జూమ్ వీడియో రాదు సార్, వీడియో రాదు, ఆడియో వినిపిస్తుంది సార్. మీ ప్రశ్న ఏంటి? అదే సార్, ఈ రోజు లొంగిపోయారు కదా మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ఒక రకంగా అగ్రనేతలు. ముందు దీనిపై మీ స్పందన ఏంటి సార్? అవును, మీరు ఏం ప్రశ్నిస్తున్నారు నాకు అర్థం కాలే, మీ వాయిస్ క్లియర్ లేక అర్థం కాలే. మీరు ప్రశ్నించేది దానిపై మీ స్పందన ఏంటి సార్? మీ స్పందన ఏంటి? ఇప్పుడు మావోయిస్టు పార్టీ అంటే పరిస్థితులు మారిపోయిన పరిస్థితిలో పట్ల గతంలో పట్టిన వాళ్ళు నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉండే అనే విషయాన్ని నేను పదే అనేక సందర్భాలు చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు అంటే ఒక చివరి దశలో పట్ల అంటే సిసి మెంబర్లు, పొలిట్ బ్యూరో మెంబర్ అయిన దేవ్జీ, మల్లారాజిరెడ్డి ఇద్దరు కూడా ఏంటంటే వీళ్ళు బయటికి రావడం, లీగల్ కావడం, లీగల్ అంటమా సరెండర్ అంటమా ఏమైనప్పటికీ కూడా సమాజం హర్షించే విషయము, నేను హర్షించే విషయం స్వాగతిస్తున్నా నేను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవ్జీ ఇప్పుడు దాంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయము తను ఎక్కువ మాట్లాడలేదు, చాలా సంక్షిప్తంగా మాట్లాడిండు. ఆ సంక్షిప్తంగా కూడా ఒకటి వ్యక్తిగత అనారోగ్య కారణాల రీత్యా రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితానికి వచ్చిన చట్టబద్ధంగా పనిచేస్తానని చెప్పిండు ఆయన. చట్టబద్ధంగా పనిచేయడమే కాదు, తన యొక్క సిద్ధాంత రాజకీయాల ప్రకారంగా నేను పనిచేస్తా అనే విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా చెప్పిండు. అంటే ఇతర ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధపడలేదు. కారణం ఏమిటంటే అంటే అనవసరమైన వివాదాలు ఉండొద్దు అనేది ఉందో. అంటే చర్చ ఏంటిది అంటే మల్లోజుల వేణుగోపాల్ లేదా ఆశన్న, రామ్దేవ్ ఇంకా అనేక మంది కూడా వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి వచ్చిండ్రు. కొంత చర్చ పార్టీ లోపల కూడా ఒక డిస్ప్యూట్ గా ఉండే. కాబట్టి ఈ డిస్ప్యూట్ ఉన్న నేపథ్యం లోపల తిరిగి ఇప్పుడు తను వచ్చిండు కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి తను సిద్ధంగా లేడు ఇప్పుడున్న పరిస్థితి లోపల. కాబట్టి అది నెక్స్ట్ ఎట్లాగో తను చెప్పొచ్చు. కాబట్టి నేనేమంటున్నంటే ఆయన ఇవ్వకపోవడే మంచిది ఇప్పుడున్న పరిస్థితి లోపల. అది అనవసరమైన వివాదాల కంటే కూడా వాస్తవంగా మావోయిస్టు పార్టీలో ఉన్న విభేదాలు ఏవైతున్నాయో పరిస్థితి ఒకటే అందరి దృష్టిలో, పరిస్థితిలో కూడా భిన్నం ఏమీ లేదు. కానీ నిర్ణయం తీసుకున్న దాంట్లో కొంత వెనక ముందు కొంత డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటే డిఫరెన్స్ తోటి వాదోపవాదాలు చేసుకునే కంటే కూడా ఆయన అంటే ఇప్పుడు ఏమి జవాబు ఇవ్వకుండా కూడా తర్వాత వివరంగా మాట్లాడడమే మంచిదని నేను అనుకుంటున్నా. ఏదైనా అంటే దాదాపుగా ఇప్పుడు దేవ్జీ వీళ్ళు ఇప్పుడు 4 వచ్చిండ్రు, మిగిలిన వాళ్ళు కూడా రావచ్చు. డీజీపీ చెప్పిండు వస్తారు, తప్పనిసరిగా కూడా మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. అది అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా మంచి విషయం ఇది. అంటే జంపన్న గారు, అప్పుడు మల్లోజులతో పాటు మరికొంతమంది లొంగిపోయిన నేపథ్యంలో చాలా చర్చ జరిగింది. అంటే వీళ్ళు ఉద్యమానికి ద్రోహం చేశారు అని, కొందరు లొంగిపోరు అన్న చర్చ బలంగా జరిగింది. మీరు అన్నట్టుగా పార్టీలో 2 రకాల అభిప్రాయాలు బయలుదేరాయి. కానీ లాస్ట్కి ఇంకా దేవ్జీ, మల్లారెడ్డితో పాటు మరో 2 అగ్రనేతలు ఈరోజు లొంగిపోయారు. అంటే ఇంకా లొంగిపోవడమే శరణ్యం అనే ఒక డెసిషన్కి వచ్చేసారా? ఇంకేమీ చేయలేమన్న ఒక కన్క్లూజన్కి వచ్చేసినట్టేనా? ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడో అవి మారిపోయినాయి, సాధ్యం కాని పరిస్థితే కాదు. కాబట్టి ఏంటంటే తొందరపడి అంటే వాళ్ళు మాట్లాడుకొని కరెక్ట్ నిర్ణయించుకుంటే అయిపోయే విషయాలు. కానీ అవి జరగలేదు. సోను, ఆశన్న ఇతరులు వాళ్ళు వచ్చేసిండ్రు. వాళ్ళు ప్రకటన చేసినప్పటికీ వాళ్ళకి తర్వాత ప్రాక్టీస్ లో స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి అర్థమైన నేపథ్యంలో వాళ్ళు రావాల్సిందే వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు ద్రోహం అనే చర్చ అది ఉపయోగం లేని చర్చ అనే విషయాన్ని కూడా నేను మొదటి చెప్తున్నా. ద్రోహం ఎవరికి చేసిండ్రు? ద్రోహం అనేది చేయడం అనేది వాస్తవంగా ఇవాళ సమాజంలో సాయుధ పోరాటం అనేది ఉందో అది సాధ్యం కాదు. ఆ రూపంలో ప్రజలను ఆర్గనైజ్ చేయలేరు,
కమ్యూనిజాన్ని ప్రచారం చేయలేరు, అసలు ప్రజా సంఘాలు పెట్టలేరు. చివరికి పార్టీ అస్తిత్వమే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలా. ప్రమాదం అంటే ఏముంది, చూస్తున్నాం కదా సంవత్సర కాలంలో కూడా ఎంతమంది చనిపోయినరో. అవును. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా వీళ్ళు కూడా నెల, 2 నెలలు, 4 నెలలు కూడా అందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ద్రోహాల చర్చ ఏదైతుందో అది ఫుల్ స్టాప్ పడుతుంది. ఇంకెవరైనా ఒకరిద్దరు మాట్లాడినా దానికి ఏమీ అర్థం లేదు. ద్రోహం కాదు ఇది, వాళ్ళు రావడం సరైనది. అది అంటే కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ మార్చి నెలాఖరు కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తాము, మావోయిస్ట్ రహిత భారతదేశం కనిపించబోతుందని హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. ఇంకా దాదాపు ఆ పరిస్థితికి వచ్చినట్టేనా, ఇంకా లేదంటే ఇంకా లొంగిపోవాల్సిన కీలక నేతలు, లొంగిపోవాల్సిన క్యాడర్ ఇంకా ఉందంటారా? నేను కగార్ ఆపరేషన్ సంబంధించింది మొదటి చెప్తున్నా. శాంతి చర్చల కమిటీ పెట్టినప్పటి నుంచి 2025 మార్చిలో పెట్టినప్పటి నుంచి కూడా శాంతి చర్చలు జరగాలి, ఈ చంపుకోవడాలు అనేది ఉండకూడదు, ఎన్కౌంటర్లు ఉండకూడదు అనే విషయం ప్రభుత్వము చర్చలకు పిలవాలనే విషయం చెప్పిన నేనే కాదు, చాలా మంది శాంతి చర్చల కమిటీ నాయకులు, ప్రజాస్వామికవాదులు అనేక మంది దేశవ్యాప్తంగా చెప్పారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఎన్కౌంటర్ చేయడం అనేది ఉందో విపరీతంగా జరిగింది అది. కాబట్టి అది సరైన విధానం కాదు. అది ఏ రకంగా అది విజయం సాధించవచ్చు కాక, కానీ అది సరైన విధానం కాదు. ఏమైనప్పటికీ కూడా సరే, ఒక పరిస్థితిలో అంటే మావోయిస్టు పార్టీ కూడా తన యొక్క విధానాల్ని సమీక్షించుకునే దాంట్లో అది లోపం జరిగింది అది. కాబట్టి ఏమైనప్పటికీ వచ్చే వాళ్ళు ఏవైతుందో వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు అంటే ఏ రకంగా వాళ్ళు ఉద్యమాల్ని నిర్మిస్తారు, ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకుపోతారు అనేది వాళ్ళ ముందున్న ఒక తక్షణ కర్తవ్యం. అది చూడాల్సిందే మనం. ఓకే గారు, ఈరోజు దేవ్జీ తర్వాత రాజిరెడ్డి వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు మావోయిజం ముగియలేదు, ప్రజల తరపున మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఏ రూపంలో పోరాటం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముగిసేది లేదా ముగియబోయేది ఓన్లీ సాయుధ పోరాటమే. కమ్యూనిజంలో, మార్క్సిజం లోపట ప్రజలు పోరాటాలు చేస్తారు. ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు నాయకత్వం వహిస్తారు. ఓకే, అవి ఎప్పుడూ ఉంటాయి. అవి ఏమీ తగ్గాయి, ఎప్పుడు తగ్గాయి, అవి పెరుగుతాయి, తప్పనిసరిగా పెరుగుతాయి. ప్రజల సమస్యలు ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటది, ప్రజల సమస్య ఉన్నంత వరకు మార్క్సిజం ఉంటది, ప్రజల సమస్య ఉన్నంత వరకు కూడా ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమం అనగానే సాయుధ పోరాటం మాత్రమే ఉద్యమం కాదు, అదొక అంశమే. మొత్తం ఉద్యమాల్లో కూడా సాయుధ పోరాట రూపం అనేది ఒక అంశం. కాబట్టి ఈ సాయుధ పోరాట రూపం అనేది ఏతుందో అంటే మొదటి నుంచి ఆయుధాలు పట్టుకొని గెరిల్లా యుద్ధాలు చేయాలి, విముక్తి ప్రాంతాలు చేయాలి, ఎర్ర సైన్యం ఉండాలనేది ఏతుందో ఇది వేరే విషయం. ఇది తప్పనిసరిగా ఉండాలనే రూల్ మార్క్సిజంలో ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు అది ఇవ్వాలన్న భారతదేశంలో ఎందుకు ఇక్కడ సాధ్యం కాదనంటే, భారతదేశం అనేది ఇక్కడ 1947 తర్వాత అంటే సరే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఎట్లుందనే వేరే విషయం. అది ప్రజాస్వామ్యం సరిగ్గా అమలవుతుందా లేదా అంటే అనేకమైన తప్పులు ఉన్నాయి, అందరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వివిధ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న పరిస్థితుల్లో అంటే మనం సాయుధ పోరాటం చేద్దామని అంటే కూడా ప్రజలు దాని వెంట రాలేదు కూడా. ఒకనాడు 70లో లేదా 80లో 60లో కొద్ది మంది, అతి తక్కువ మంది మాత్రమే వచ్చింది తప్ప లక్షలాది ఎక్కడ రాలే. లక్షలాది సైన్యం ఎక్కడ ఎర్ర సైన్యం ఏర్పడలేదు చైనా లాగా. కాబట్టి 50 సంవత్సరాల్లో కూడా ఈ భారతదేశంలో సాయుధ పోరాటం కొనసాగుతున్నప్పటికీ కూడా దాంట్లో లక్షలాది లేదు. కానీ నిరంతరము ఎవరైతే సాయుధ పోరాటం చేసిన వాళ్ళరో వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కావచ్చు, లేకపోతే వివిధ ఎంఎల్ పార్టీలు కావచ్చు, దాదాపు అందరు కూడా చనిపోవడమో లేకపోతే ఆ సాయుధ పోరాటం నశించిపోవడమో జరిగింది తప్ప మరొకటి ఏమీ లేదు అది. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఏదైతే కమ్యూనిస్ట్ విప్లవం కోరుకుంటే తప్పు కాదు, అది సమానత్వం కోరుకుంటే తప్పు కాదు, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే తప్పు కాదు. ఆయుధాలు పట్టి తప్పు చేశామన్న భావన ఏమైనా ఉందా? సాయుధ పోరాటం లేకుండా ప్రజా ఉద్యమాలు నిర్మించుంటే బాగుండేది, లేదంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న భావన ఏమైనా మనసులో ఉందా? వాళ్ళకు ఏ రకంగా వాళ్ళు వచ్చిండ్రో వాళ్ళు చెప్పాలి. కానీ ఏదైనప్పటికీ వాళ్ళు రావడం అనేది వచ్చిన తర్వాతనైనా వాళ్ళకి అస్పష్టత ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ దేవ్జీ తర్వాత మల్లారాజిరెడ్డి కూడా వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిందంటే, మేము చట్టబద్ధంగా ఉండి ప్రజా ఉద్యమాలు చేస్తామే, మేము
మా సిద్ధాంతాలు వదులుకోలేదని చెప్పి సంతోషం, మంచి విషయం. అవును. అంటే ఏదైనా చట్టబద్ధంగా చేస్తామని అంటే దాని అర్థం సాయుధ పోరాటం లేదన్నట్టే కదా దాని అర్థం. వాళ్ళు వివరంగా చెప్పకపోవచ్చు, అవును, కానీ దాని అర్థం ఏంటంటే వాళ్ళు చట్టబద్ధంగా మేము చేస్తామని అంటేనే దాని అర్థం ఏంటంటే సాయుధ పోరాటం లేదు. కాబట్టి ఎవరైనా దాన్ని ప్రభుత్వాలైనా ఇదే కదా అభినందించే విషయం. అది ప్రభుత్వాలు అభినందించే విషయం ఏంటంటే చేయలేదు అది. అవును, ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే నువ్వు ఆయుధాలు పట్టుకున్నావు కాబట్టి నేను నా బలగాలు పంపుతున్నా కాబట్టి నేను ఎన్కౌంటర్ చేస్తున్నట్టుది. మరి ఇప్పుడేం చేస్తారు? చేయలేరు కదా. అవును, నువ్వు ప్రచారం చేసుకో. ఇప్పుడు మావోయిజం పోతుందా లేదా అనేది మావోయిజం అనేది ఒక సిద్ధాంతం, లేదా మార్క్సిజం అనేది ఒక సిద్ధాంతం, లెనినిజం అనేది ఒక సిద్ధాంతం. ఈ మూడు సిద్ధాంతాలు ఒకటే, మార్క్సిజంలో భాగమే. మార్క్సిజం భాగం అంటే ఏంటిది? అది ఆ సిద్ధాంతం అని అంటే అన్యాయాలు ఉండకూడదు, అణచివేతం ఉండొద్దు, దోపిడీ ఉండొద్దు, అందరికి న్యాయం కావాలనే కదా దాని ఏమున్న సిద్ధాంతం. అది సాధారణ విషయమే కదా. కాబట్టి ఈ విషయాలు ఎవరైనా చెప్పొచ్చు కదా, చెప్పాలి కదా, తప్పే ఉన్నది అందులో. మావోయిజం అని అంటే తుపాకులు పట్టుకొని మొత్తం ఎప్పటికీ యుద్ధం చేయమని చెప్పలే మావోయిజం. ఓకే. కాబట్టి ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే మావోయిజం అనేది ఎవరు అంతం చేయలేరు ఈ ప్రపంచంలో మొత్తంలో. రైట్. ఈ ప్రపంచంలో ఎక్కడ అమెరికాలో కూడా ఉన్నది మావోయిజం, జర్మనీలో ఉన్నది, ఫ్రాన్స్ లో ఉంది, బ్రిటన్ లో ఉన్నది. మరి దానికంటే ఎక్కువ భారతదేశమా? మావోయిస్టు రహిత దేశం ఎట్లయితది? ఓకే. ఇప్పుడు ప్రజానీకంలో ఉన్నారు కదా, ఇప్పుడు తుపాకులు పట్టుకున్న వాళ్ళని చూసి ఇది మావోయిజం అంటే ఎట్లా? తుపాకులు ఉండనే ఉండకపోని అనేక మంది లక్షలాది మంది ప్రజల్లో పట్ల మావోయిస్టు సిద్ధాంత అవగాహన ఉన్నది కాబట్టి దాన్ని మనం చేయలేము. అవును, కరెక్టే. ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే సాయుధ పోరాట రహిత, సాయుధ పోరాట రైతుని మాట్లాడొచ్చు, మాట్లాడాలి. సాయుధ పోరాట రైతు అంటే మాట్లాడడం అంటే ఓన్లీ నిర్మూలనే కాదు. సరే, కొంతమంది చంపినరు, కానీ చేయవలసిన డ్యూటీ ఏంటంటే ఇప్పటికీ కూడా అది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య గుర్తించి మరి అక్కడ ఇప్పుడు ఆదివాసులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి కదా, దళితుల సమస్యలు పరిష్కరించాలి కదా, రైతులే పరిష్కరించాలి కదా, కార్మికులే పరిష్కరించాలి కదా. ఈ పరిష్కరించకపోతే ఏమైతుంది? అది తిరుగుబాటు భావాలు ఓన్లీ సాధారణ చట్టరూపమే కాదు, అవి ఏ రూపంలో పోతాయో నేనేమి దాన్ని ప్రోత్సహించను, నేను ప్రోత్సహించను. కానీ అవకాశాలు మాత్రం అక్కడ ఉన్న విషయాలు మనం గుర్తించాలి. ఇక్కడ కీలక నేత ఇప్పుడు గణపతి పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆయన కూడా లొంగిపోతారని, అంటే నేపాల్లో ఉన్నట్టుగా ఆచూకీ ఉందని పోలీసులు చెప్తున్నారు. మీ అపీల్ ఏంటి సార్? మిగతా ఇంకా ఎవరైతే ఇంకా లొంగిపోకుండా ఉన్నారో వాళ్ళందరికీ మీ అపీల్ ఏంటి? ఖచ్చితంగా గణపతి కూడా లొంగిపోతారా? ఇప్పుడు ఇంకొంతమంది ఉన్నారు. ఇప్పుడు సిసి మెంబర్ల రూపంలో పట గణపతి ఉన్నాడు, తర్వాత సాగర్ కూడా జార్ఖండ్ లో పట సాగర్ అనే వ్యక్తి కూడా పీబీ మెంబర్ కూడా ఆయనే. వీళ్ళిద్దరు సిసి మెంబర్ నాకు తెలిసి. తర్వాత ఇంకా కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు ఇప్పుడు జంగ్ అంటే వికాస్ అంటే 2 రోజుల క్రితమే ఒరిస్సా నుంచి ఏంటంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కు తన లెటర్ రాసాడు. లెటర్ లోపల చాలా స్పష్టంగా విషయాలు ఏంటంటే మేము సరెండర్ అవుతాము మార్చి 3వ తారీఖు వరకు, కానీ అంటే దాంట్లో కొన్ని షరతులు పెట్టడం జరిగింది. షరతులు అంటే జైల్లో ఉన్న వాళ్ళను అంటే విడుదల చేస్తారని మీరు అది చేస్తారా, తర్వాత మేము స్వేచ్ఛగా చట్టబద్ధంగా మేము ఒక పార్టీని మావోయిస్టు పార్టీ పేరుతోటి కూడా కావచ్చు మాకు ఆ రైట్ ఇస్తారా, తర్వాత అంటే అట్లా కొన్ని ఒక 2-3 పాయింట్స్ పెట్టి ఆయనే అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి పంపిండి. ఆయనే పంపితే ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మొన్ననే మాట్లాడిన ఆయన, నిన్న కూడా మాట్లాడిన ఆయనే. దాని ప్రకారం ఏంటంటే అంటే వికాస్ రేడియో ప్రకటన కూడా మీరు ఇవ్వండి మేము వచ్చేస్తామని అంటే రేడియో ప్రకటన కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వము నిన్న వాళ్ళు స్పష్టంగా ఆకాశవాణిలో వాళ్ళు మాట్లాడినరు. చాలా క్లియర్ గా 3-4 నిమిషాలు కూడా ప్రభుత్వ ప్రకటన చేసింది. మేము తప్పనిసరిగా చేస్తాము, ఆల్రెడీ చేస్తున్నాము, ఖచ్చితంగా వికాస్ కోరినట్టుగా మేము చేస్తాము, మీరు రండి అనేది ఏంటంటే విజయ్ శర్మ మాట్లాడిండు. బహుశా ఆయన రావచ్చు కూడా, ఆయనే కాదు ఆయనతో పాటు 15 మంది కూడా ఉన్నారు వాళ్ళు, అక్కడ వాళ్ళు వస్తారు. మిగిలినది కూడా నేను వింటున్నది కూడా జార్ఖండ్ నుంచి కూడా అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా రావచ్చు కొంతమంది. తర్వాత ఇతర ఇంకెవరైతే ఉన్నారో అంటే ఛత్తీస్గఢ్ కొద్ది మంది, లేదా ఒరిస్సాలో కూడా మరికొంత 30-40 మంది కూడా వాళ్ళు కందమాల్ కలాండి బౌద్ధ నాయగఢ్ ప్రాంతాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే కొద్ది మంది మిగిలినరో అంటే సాయుధ
ఆయుధాలు పట్టుకున్నారో Right. వాళ్ళు కూడా రావచ్చు. Right. రావాలన్నది ఏందో ప్రభుత్వం చెప్తున్నాయి. తర్వాత నేను స్పష్టంగా చెప్పేది ఏందో మొదటి నుంచి నేను Right, sir. 8 ఏళ్ల కాలమే కాకుండా కూడా ఈ సంవత్సర కాలం నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా. Okay. మీరు రండి, అనవసరంగా అంటే చర్చలు అనేటి ఏందో చేయవలసి ఉంటే చేయలేదు, కానీ అయినప్పటికీ మీరు Right. బయటికి రండి, Thank you. బయటకు వచ్చి చట్టబద్ధంగా మీరు పని చేయండి. Thank you, పని చేయాలనేది ఏందో నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. Right. కాబట్టి చాలా మంది ఆ రకంగా వాళ్ళు అర్థం చేసుకొని చాలా మంది వచ్చారు. ఇప్పుడు సుమారు 600 మంది పైగా వాళ్ళు వచ్చారు. అవును. కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు వస్తారు, చనిపోవడం సమాజం కూడా ఏంటంటే హర్షించది, బాధపడుతుండ్రు. Right. తర్వాత వచ్చి పని చేయొచ్చు, చేయాలి కూడా. ఓకే, అదే చెప్పారు దేవ్జీ కూడా అదే చెప్పారు, ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేస్తామని. రావచ్చునని ఆశిస్తున్నాను. రైట్.